శంకర్ గారి క్యారెక్టర్ ఇన్కంప్లీట్ గా వదిలేశారు. ఆ బిల్డింగ్ లో ఇంకేదైనా ఫైట్ పెట్టి చేస్తుంటే బాగుండేది అనిపించింది. రవికృష్ణ గారి క్యారెక్టర్ ఆయన్ని కూడా మధ్యలో అంతం చేశారు. అంత లవ్ చేసిన అంజలి గారికి ఆయన క్యారెక్టర్ ఏమైందన్న ఐడియా కూడా రాలేదు. అది మిస్సింగ్ అనమాట, అలా వదిలేశారు. అదొకటి నెగిటివ్ అనిపించింది. అండ్ శకలక్ శంకర్ గారు, సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్లు కూడా మధ్యలోనే ఎండ్ చేశారా, లేకపోతే ఇవాళ కంటిన్యూ అవుతుందా, థర్డ్ పార్ట్ ఉందా, ఏ కంక్లూజన్ లేకుండా వదిలేశారు. సరే, పగ తీర్చుకోవడం కోసం ఆయన ఆత్మ, సపోర్ట్ చేయడం కోసం అక్క ఆత్మ, ఇది బాగానే ఉంది. కానీ మిగతా ఆత్మలను పెట్టినప్పుడు, బంగ్లాను పెట్టినప్పుడు దాంట్లో ఇంకేదన్నా క్లైమాక్స్ని గ్రాండ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అది ఆ 15 మినిట్స్ నేను మిస్ అయ్యా సినిమాని. అదర్ దాన్ దట్ ఆ 15 మినిట్స్ పక్కన పెడితే మిగతా టైమ్ ఆఫ్ సినిమా అంతా నేను థరోగా ఎంజాయ్ చేశాను. సునీల్ గారు, సత్య గారు, శకలక్ శంకర్ గారు, సత్యన్ రాజ్ గారు, ఎవరికి వాళ్ళ కామెడీ టైమింగ్ కానీ వాళ్ళ యాక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అంజలి గారికి ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం మంచి కమ్బ్యాక్ మూవీ. అండ్ ఆవిడ 50th మూవీ. అండ్ రవి